హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పూజాస్ వరల్డ్. ఈ వీడియో రెసార్ట్ గురించి. అంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పినా కదా, మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసినాం రెసార్ట్లో అని. సో ఆ రెసార్ట్ పేరేంటి, ఎక్కడుంది అనేది డీటెయిల్గా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది రెసార్ట్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడ మీకు పేరు కనిపిస్తుంది కదా, శ్రీకృష్ణ గార్డెన్స్. ఈ రెసార్ట్కి వచ్చేసి ఇంకొక పేరు కూడా ఉంది, అది వంశీ రెసార్ట్. నేను ఫస్ట్ మీకు రెసార్ట్ గురించి డీటెయిల్గా చెప్తాను, తర్వాత ప్లేసెస్ చూపిస్తాను. మీకు చెప్పాను కదా, ఈ రిసార్ట్కి 2 పేర్లు ఉన్నాయని, శ్రీకృష్ణ గార్డెన్స్ అండ్ వంశీ రిసార్ట్. ఎందుకంటే 3 years బ్యాక్ ఇది వెంచర్స్ అంట. ఈ వెంచర్స్ పేరు శ్రీకృష్ణ గార్డెన్స్. తర్వాత ఇప్పుడు 3 months నుంచి దీన్ని రిసార్ట్గా కన్వర్ట్ చేసినారు. ఇప్పుడు ఈ రిసార్ట్ పేరు వంశీ రిసార్ట్. రిసార్ట్ అయితే చాలా పెద్దది, మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఏదే నాయిస్ పొల్యూషన్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. మీరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రిసార్ట్ అనంతపూర్ నుంచి 17 to 18 kilometers ఉంటుంది, ఆన్ ద వే టు బత్తలపల్లి. ఇంకా ఈ రిసార్ట్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే స్టేషన్ లాగుంది. ఇది బాక్స్ క్రికెట్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, క్లబ్ హౌస్ ఉంది, ఇంకా రూమ్స్ ఉన్నాయన్నమాట. అన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తున్నారేమంటే చిన్నపిల్లలు ఆడే ప్లే స్టేషన్ లాగా ఉంది. ఇక్కడ పక్కనే మీకు బాక్స్ క్రికెట్ కనిపిస్తుంది. ఈ బాక్స్ క్రికెట్లో ఆడడానికి ప్లస్ పాయింట్లు ఏమంటే, మీ బాల్ బయటికి పోదు. అంటే మామూలుగా మీరు గ్రౌండ్లో ఆడితే బాల్ బయటికి పోతుంది, మీరు మళ్ళీ వెతకాలా, అట్లాంటివన్నీ దీంట్లో ఉండవు. ఎట్లయినా కొట్టండి, ఎట్లయినా ఆడండి, బాల్ బాక్స్లోనే ఉంటుంది. ఇంకా మీరు ఎంతమంది అయినా ఉండని క్రికెట్ బాగా ఆడొచ్చు, ఎందుకంటే బాల్ అక్కడే ఉంటుంది కాబట్టి. ఫీల్డింగ్ కూడా అంత కష్టమేమి ఉండదు కాబట్టి. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉందన్నమాట. చాలా వెరైటీ ఆఫ్ ప్లేస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి ఏమంటే, ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఇసుక వేసినారనమాట కింద అంతా. అంటే పిల్లలు భయం ఇసుక ఏమైనా పడితే కూడా అంత దెబ్బలేం తగలకుండా ఆడుకుంటారు. ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, హట్ లాగా ఒకటి కూర్చోడానికి చేసినారనమాట. అంటే మీరు స్నాక్స్ కాదు ఏదైనా కానీ ఇక్కడ కూర్చొని తినొచ్చు, ఆర్ ఎవరైనా ఆడుకుంటుంటే చూడొచ్చు. ఇది మీరు త్రోబాల్, వాలీబాల్ ఆడొచ్చు. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే మీకు కనిపిస్తుంది కదా, కృష్ణ ఐడల్ ఉంది. చాలా బాగుంది, స్మైలింగ్ కృష్ణ, చాలా ముద్దుగా ఉన్నాడు కృష్ణుడు. కృష్ణుడి దగ్గర నిలబడి చూస్తే ఇట్లా కనిపిస్తాయి అన్నమాట మాకు వ్యూస్. వాలీబాల్, త్రోబాల్ది, బాక్స్ క్రికెట్ది, చిన్నపిల్లలు ఆడుకునేది, హట్ అన్నీ కంప్లీట్గా కనిపిస్తాయి. ఇంకా దీని నుంచి బయటికి వచ్చినాక మీకు రూమ్స్ ఉంటాయన్నమాట. అంటే డబల్ బెడ్రూమ్ రూమ్స్. ఇది డబల్ బెడ్రూమ్ రూమ్ అనమాట. పెద్దది డబల్ బెడ్రూము, కిచెన్, హాల్ అంతా ఉంది దాంట్లో. ఇంకా కొంచెం అట్లా ముందరికి వెళ్తే స్విమ్మింగ్ పూల్ క్లోజ్ ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు. నేను ఇది మార్నింగ్ షూట్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు వాళ్ళు. స్విమ్మింగ్ పూల్ క్లోజ్ ఉంది. కొంచెం ముందర వచ్చినాక ఇంకొక పెద్ద పార్క్ ఉందన్నమాట. పార్క్ కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలు బాగా ఆడుకోవచ్చు, టెన్షన్ ఫ్రీ. అంటే పేరెంట్స్ కూడా టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు, ఏం భయం లేకుండా, పడితే కూడా తగులుతుంది అట్లాంటివి ఏమీ లేవు, బాగా ఆడుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బుద్ధ ఐడల్ ఉంది. బుద్ధ ఐడల్ అయితే చాలా బాగుంది. అంటే స్మైలింగ్ బుద్ధ, చూస్తూనే చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది బుద్ధ. చాలా పీస్గా ఉంది బుద్ధ ఫేస్. ఇది ఫోటో బూత్ అనమాట. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా మేము ఫోటో తీసుకున్నామని. ఇది ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం అట్లే ముందరికి వెళ్తే కొంచెం చిన్న స్టేజ్ ఉంది మీకు ఇది స్టేజ్. అక్కడ మీరు డాన్స్ అట్లాంటివన్నీ చేసుకోవచ్చు. అట్లే కొంచెం ముందరికి వెళ్తే క్లబ్ హౌస్ ఉంది. ఇది క్లబ్ హౌస్, ఇక్కడ కూడా ఏమైనా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇంకా దాని పక్కనే మా రూమ్స్ సింగిల్ రూమ్ కూడా ఉంది, సింగిల్ బెడ్రూమ్ కూడా ఉంది. అంటే సింగిల్ రూమ్ అంటే ఓన్లీ బెడ్ అంతే. సింగిల్ బెడ్రూమ్ అంటే రూము ప్లస్ హాల్ అట్లా. ఇది నైట్ వ్యూ అనమాట. లైటింగ్స్లో ఎట్లా కనిపిస్తుంది రెసార్ట్ అని చూపించడానికి ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. ఇది నైట్ వ్యూ. ఇది నా రెసార్ట్ వ్లాగు. మీకేమైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు బాయ్.